స్వాతంత్ర సమరయోధులు అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి దాతృత్వ సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, నిస్వార్థ ప్రజా సేవకులు అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి దాతృత్వ సేవలు పాలకొల్లు చరిత్రలో స్ఫూర్తిదాయకమని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కోకోనట్ మర్చెంట్ ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల ప్రాంగణంలో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అద్దేపల్లి 125వ జయంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అద్దేపల్లి చిత్రపటానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సేవా కార్యక్రమంలో భాగంగా 97వ రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించగా పలువురు యువకులు రక్తదానం చేశారు. అద్దేపల్లి సత్యనారాయణ గారి యొక్క స్వతంత్ర సమరయోధుడిగా కానీ, ఆయన యొక్క పాలకొల్లు ప్రథమ మున్సిపల్ చైర్మన్గా కానీ, ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గ ప్రప్రథమ శాసనసభ్యుడిగా కానీ, మరి ఇట్లా ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఆయన చేసినటువంటి దాతృత్వం ఏదైతే ఉందో భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి గారి యొక్క 125వ జయంతోత్సవాలు నిర్వహించుకునేటువంటి అవకాశం నాకు రావడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తూ 10 సంవత్సరాలు నేను నర్సాపురం వైన్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసే వ్యక్తిగా మీ కాలేజీకి సంబంధించినటువంటి ఏవైతే క్లాస్ రూమ్స్ కానీ ఇతరత్ర ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి ఈ యొక్క కోకోనట్ ఉమెన్స్ కాలేజీని ఒక ఆదర్శవంతమైనటువంటి కాలేజీగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత మీ కాలేజీ యాజమాన్యంతో పాటు నేను కూడా తీసుకుంటానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం ఏదైతే 10th క్లాస్ వరకు మాత్రమే స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తూ ఉంటే, మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మరి వందల వేల రూపాయలు ఖరీదు చేసేటువంటి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్ మీరు డబ్బులు పెట్టి కొనుగోలు చేయనవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మీకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లవాడికి మాత్రమే ఇచ్చి, అది కూడా 15,000, 14,000, 13,000 తర్వాత 7,000 సైతం మరి ఇచ్చి ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. అంచేత గత ప్రభుత్వంలో మాదిరిగా మోసం, దగా లేకుండా, కోతలు లేకుండా, ఎగ్గొట్టడం లేకుండా ఏదైతే మా ప్రభుత్వం మీకు హామీ ఇచ్చిందో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.